టీడీపీలో డొక్కా మాణిక్యవరప్రసాద్ చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిలబెట్టాలని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తెలుగుదేశం ప్రభుత్వం సాధిస్తుంది. దాంట్లో మరి మన డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు వారు పార్టీకి విశిష్టమైనటువంటి సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి వారి సేవలు ఉపయోగపడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా పార్టీ తరఫున వారికి పూర్తి గౌరవాన్ని ఇస్తాము. వారి పూర్తి సహాయ సహకారాలు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే వారు పార్టీ యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారు. తప్పనిసరిగా వారికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. వారి ద్వారా పేద ప్రజలకి సేవ చేయాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం. థ్యాంక్ యూ. ఈరోజు చాలా మంచి రోజు. గతంలో చాలా కాలం నుంచి కూడా డొక్కా మాణిక్యవరప్రసాద్ గారిని, అదేవిధంగా హిదాయత్ గారు లోక్సభ ఎలక్షన్ సందర్భంగా కూడా వారు పార్టీలో చేరినా చేరకపోయినా సరే వారు పార్టీ కోసం కష్టపడి పార్టీ క్యాండిడేట్ అభ్యర్థులు గెలవడానికి కూడా చాలా కష్టపడటం జరిగింది, కృషి చేయడం కూడా జరిగింది. మరి మాణిక్యవరప్రసాద్ గారి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. 10 సంవత్సరాల కాలం మరి మంత్రిగా, అదేవిధంగా ఎమ్మెల్యేగా తాడికొండ నియోజకవర్గానికి అభివృద్ధికి చాలా పాటుపడటం జరిగింది. దాదాపుగా 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా తాడికొండ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసినటువంటి ఏకైక వ్యక్తి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధీనంలో ఉండేది తాడికొండ కాన్స్టిట్యున్సీ. అట్లాంటి మాణిక్యవరప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మీ ఇద్దరం కలిసి, అంటే నాదే లేదు, వరప్రసాద్ గారు ప్రాధాన్యం తీసుకొని అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కూడా దాదాపు 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ప్రతి వ్యక్తి కూడా గతంలో మరి ఎకరం 5 లక్షలు 6 లక్షలు పోయేది ఇవాళ ₹1 కోటి చేస్తున్నాయంటే అదంతా వారి చొరవ. వారిని పార్టీలో తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా అంతా కలిసి ఉండాలి, అంతా కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ముల్లాగా ఉండాలి, పార్టీని బలపరచాలన్న ఉద్దేశంతో, శ్రద్ధ చేయాలన్న ఉద్దేశంతో మరి మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి కూడా వారిని మేము అడగటం, వారు సుముఖంగా రావటం, ఇవాళ చేరటం కూడా జరిగింది. చాలా సంతోషంగా విషయం. ఆ విషయం ఆల్ ద బెస్ట్. పార్టీ కూడా వారికి సముచితమైన స్థానాన్ని అతి కొద్ది రోజుల్లోనే వారికి కూడా కల్పించడం కూడా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను వస్తాను. పట్టుకొని కూలిపోతాను. ప్రసాద్ ఎక్కడ కాసేపు పెట్టబోయా? ఇదే తమ్ముడు, ఈ ఇన్స్ట్రుమెంట్ చేయించుకుంటే ఎంత అవుద్ది? వారి గారు ప్రసాద్ చేయించాలి. మన ప్రసాద్ గారికి అప్పచెబుతాం. మీడియా ప్రసాద్ గారు. నమస్కారం. ఈరోజు నాకు గురుతుల్యులు రాయపాటి సాంబశివరావు గారు, పెద్దలందరూ మా కాన్స్టిట్యూన్సీలో మేమందరం కలిసి ఒక ఫ్యామిలీగా ఉన్నాము. వాళ్ళందరూ కూడా 2014 ఎన్నికల ముందే చేరారు. అప్పుడు వారు నాకు కూడా ఆఫర్ ఇచ్చారు, కానీ వారితో నేను రాలేకపోయాను. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత పరిణామాల్లో రాయపాటి గారు కానీ మా స్నేహితులంతా కూడా, తెలుగుదేశంలో ఉన్న మిత్రులందరూ కూడా మనం విడివిడిగా ఉండడానికి వీల్లేదు, మనందరం కలిసిమెలిసి ఉన్నాం, రాజకీయాల్లో చాలా సుదీర్ఘకాలం కలిసి పనిచేసాం, భవిష్యత్తులో కూడా కలిసి పనిచేద్దామని వారందరూ చెప్పిన మేరకు, వారి మాట మేరకు ఇటు పార్టీ హైకమాండ్ కూడా, ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ, వారు కూడా నా మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో ఈరోజు నేను తెలుగుదేశంలో చేరడం జరిగింది. నాకైతే ఏమి లేదు. హైకమాండ్ ఏమి నిర్ణయం తీసుకుంటే దానికి వద్దనే అది చూద్దాం, భవిష్యత్తు నిర్ణయిస్తాం. జాప్యం మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని మా ఎంపీ గారు మేమంతా కమ్యూనికేషన్ గ్యాప్ కొంత జరిగింది. కొంతమంది మిత్రులతో మాట్లాడటం జరిగింది. మిత్రులతో నేనే వారిని అడిగాను. తర్వాత ఎంపీ గారు మిత్రుల కోరిక మేరకు దాన్ని ఉత్సవం తీసుకున్నాం. చూడండి సార్, 2 డిఫరెంట్ ఇష్యూస్. వైసీపీలోకి వెళ్ళడమా, తెలుగుదేశంలోకి వెళ్ళడం అనేది రెండు రాజకీయ పార్టీలు, కానీ భిన్నంగా ఉంటాయి వాళ్ళ యొక్క స్ట్రాటజీ కానీ వీళ్ళది కానీ. నేను రాజకీయాల్లో చేరి దగ్గర నుంచి రాజకీయాల్లో రాకముందు నా వాయిస్, నా వాణి పేద ప్రజల కోసం. ఇవి న్యూస్.